మోర్గన్ స్పోర్లాక్ ఏంది బ్రదర్ ఇది? Hello everyone, we are back again to discuss advertisements. Every ad has a purpose to serve. Imperial Blue CD link ఎక్కడ కనబడవు, కానీ Imperial Blue is I think it's a whiskey or what. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళు ఏమమ్ముతున్నారు? మ్యాన్ బిగ్ మ్యాన్ అని సీడీలు అమ్ముతున్నారా, వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారా? సంతూర్ మమ్మీ యాడ్ ఉంది, వస్తూనే ఉంటుంది, వేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. ఇన్నోవేషన్ వస్తుంది వాళ్ళకి. అక్కడ కావాల్సింది రికాల్ వాల్యూ. అంటే ఆ తర్వాత మన గుండెంకుల్ది మనం ఇంతసేపు బ్రాండింగ్ అడ్వర్టైజింగ్ నుంచి మాట్లాడుకున్నాం. అంటే ఐ హ్యావ్ అ బ్రిలియంట్ రికమెండేషన్. ఇది చూస్తే మైండ్ పగిలిపోద్ది అనమాట. హలో ఎవ్రీవన్, వీఆర్ బ్యాక్ అగైన్ టు డిస్కస్ లాస్ట్ ఎపిసోడ్ మనం అనుకున్నట్టు వీఆర్ బ్యాక్ అగైన్ టు డిస్కస్ అడ్వర్టైజ్మెంట్స్. హలో నిఖిల్. హాయ్ పృథ్వీ. హాయ్. సో వెన్ ఎవర్ యూ లిజన్ అబౌట్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ఎప్పుడైనా ఒక యాడ్ చూసినప్పుడు ఒక యాడ్ కాన్సెప్ట్ అనేది జస్ట్ సెల్ ఏ ప్రొడక్టా, లేకుంటే దాని వెనకాల ఇంకేమైనా ఉందా? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పు, నువ్వు నీ వర్డ్స్ అర్థం కాల. సో వెన్ ఎవర్ యూ సీ ఏ యాడ్, ఒక యాడ్ మెయిన్ గోల్ ఏంటి? టు సెల్ ఏ ప్రొడక్టా, లేకపోతే ఇంకేమైనా చెప్దాం అనుకుంటుందా దాని పైనకి మించి? యాడ్స్ ఎప్పుడు డైరెక్ట్ సెల్ చేస్తాయని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. లైక్ ఈ యాడ్ చేయడం వల్ల ఈ ప్రోడక్ట్ని నేను డైరెక్ట్ అమ్ముతాను అని చాలా రేర్ సిస్టమ్స్లో వర్క్ అవుతుంది అనమాట. ఒక యాడ్కి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి రికాల్ వాల్యూ అంటారు, ఒకటి ట్రస్ట్ ఫ్యాక్టర్ అంటారు, ఒకటి రికగ్నిషన్ అంటారు, ఒకటి వచ్చేసి డైరెక్ట్ సెలబ్రిటీ అంటారు, ఒకటి నోటిఫికేషన్ యాడ్స్ అంటారు. రైట్? అంటే ఎవ్రీ యాడ్ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్ అండ్ ఎవ్రీ యాడ్ హ్యాస్ అక్యుములేటివ్ ఎఫెక్ట్ ఆన్ హౌ సమ్మన్ వాంట్స్ టు బై ఏ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎల్ఐసి ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఎల్ఐసి ఇన్సూరెన్స్ జీవన్ భరోసా, జీవన్ కే సాత్, జీవన్ కే బాత్, ఆ ఒక్క పర్టికులర్ యాడ్ బట్టి తీసుకున్నారు. లేదు, మీరు చిన్నప్పటి నుంచి 10 సార్లు 100 సార్లు యాడ్స్ విన్నారు, టీవీలో చూశారు, న్యూస్ పేపర్లో చూశారు, రకరకాల ప్లేస్లో చూశారు. ఇన్ని చోట్ల చూడడం వల్ల క్యుములేటివ్గా మీకు ఉంది ఎల్ఐసి అంటే మంచి ట్రస్ట్ వర్తీ బ్రాండు అని. ఒక్క పర్టికులర్ యాడ్ వల్ల చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అన్లెస్ యాడ్లో రాస్తారు 100% ఆఫ్, 50% ఆఫ్, 75% ఆఫ్, మైండ్ బాగలింగ్ క్రేజీ అమౌంట్ ఆఫ్ అట్లా రాస్తే తప్ప ఒక్క పర్టికులర్ యాడ్ వల్ల బ్రాండ్స్ జీవితాలు మారిపోతాయి అనేది నాట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్. నెగిటివ్ సెన్స్లో మారిపోవచ్చు జీవితాలు, బట్ పాజిటివ్ సెన్స్లో అయితే కొంచెం డిఫికల్ట్. అంటే ఇప్పుడు డూ హ్యావ్ ఎనీ రికలెక్షన్? ఇప్పుడు ఒక యాడ్ వల్ల ఒక బ్రాండ్కి సడన్గా అలా దానికి ఒక ఫేమ్ వచ్చేసింది, జనాల్లో మనసులోకి ఇలా కూర్చేసింది అనే యాడ్స్. రీసెంట్ టైమ్స్లో అలాంటి యాడ్ ఒకటి ఉంది. అంటే బోల్డ్ కేర్ది తన్మయ్ భట్ చేసిన యాడ్ అనమాట. జానీ సిన్స్ పెట్టుకొని డిజైన్ చేసిన యాడ్ కానీ, లేదా తన్మయ్ భట్దే క్రెడ్ యాడ్ కానీ, క్రెడ్ రాజమౌళి యాడ్ కానీ, లేదా క్రెడ్ రాహుల్ ద్రావిడ్ యాడ్ కానీ, క్రెడ్ యాడ్స్ సెలెక్షన్ చేయడానికి అని చెప్పి బేసికలీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ఓల్డ్ నస్టాలజిక్ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ వాళ్ళ సింగర్స్ని, యాక్టర్స్ని అంతా తీసుకొచ్చి ఆడిషన్స్లా చేసే యాడ్ కానీ. దీస్ ఆర్ ఆల్ యాడ్స్ విచ్ మేక్ యూ ఫీల్ లైక్ ఓలీ షిట్, ఈ కంపెనీ ఉందా, ఈ కంపెనీ ఎగ్జిస్ట్లో ఉందా అని మనం వెతికే పొజిషన్కి తీసుకొచ్చిన యాడ్స్ అనమాట ఇవి. వాట్ యాక్చువల్లీ గోస్ ఇన్ టు యాడ్ మేకింగ్? ఒక యాడ్ అంటే చూడడానికి మనకేంటి, ఒక నిమిషము లేకుంటే ఒక 30 seconds 15 seconds వస్తాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు. బట్ నువ్వే చాలాసార్లు ఒక సినిమాని తీయడం కన్నా ఒక యాడ్ తీయడం కష్టమని ఆ స్టేట్మెంట్ అనడానికి వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్? వాట్ యాక్చువల్లీ గోస్ ఇన్ టు యాడ్ మేకింగ్? మామూలుగా మనం అందరం యాడ్స్ అనుకుంటే ఒట్టి టీవీలో చూసే యాడ్స్ అనుకుంటాం అనమాట. టీవీలో చూసే యాడ్స్ని టీవీసీస్ అంటారు, టీవీ కమర్షియల్స్ అని. వాటిని టీవీసీ యాడ్స్ అంటారు, మనం 1 minute 1.5 minute చూసేవి. ఇవి కాకుండా రకరకాల ఫార్మాట్స్లో యాడ్స్ చేస్తారనమాట. ఒకటి ఓహెచ్ అంటారు, అవుట్ ఆఫ్ ది హోమ్ మీడియా అని. ఓహెచ్ అంటే అవుట్డోర్ మీడియా. ఇలా కాకుండా ఆడియోలో వినే యాడ్స్, రేడియో యాడ్స్ అంటారు, ఆడియో జింగిల్స్తో పాటు చేస్తారనమాట. ఇవి కాకుండా టీవీలో వచ్చే యాడ్స్ ఉంటాయి, ప్రింట్ న్యూస్ పేపర్లో వచ్చే యాడ్స్ ఉంటాయి, మ్యాగజైన్స్లో వచ్చే యాడ్స్ ఉంటాయి, పాంప్లెట్స్లో వచ్చే యాడ్స్ ఉంటాయి. దిస్ ఆర్ ఆల్ యాడ్స్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ ట్రెడిషనల్ మీడియా స్టాండ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ 5 మేజర్గా ఉంటాయి అనమాట. టీవీ, రేడియో, మళ్ళీ అవుట్డోర్ మీడియా, ఇలాగా దెర్ ఆర్ బంచ్ ఆఫ్ దీస్ అనమాట.
అండ్ మనం మాట్లాడుకుంటుంది వచ్చేసి టీవీసీ గురించి, టీవీ కమర్షియల్స్, టీవీసీస్ కూడా. టీవీసీస్ ఆర్ బేసికలీ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వేస్ ఆఫ్ మేకింగ్ యాడ్ అనమాట. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని అమ్మేటప్పుడు, ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసి డెవలప్ చేసేటప్పుడు మోస్ట్ అమౌంట్ ఆఫ్ విజిబిలిటీ మనకి ఇవాల్టి రోజున కూడా వస్తుంది అంటే అది టీవీసీస్ వల్లే అన్నమాట. బేసికలీ వీడియో యాడ్స్ ఎలా వర్క్ అవుతుంది, బ్రాండ్కి ఒక బ్రాండ్ కానీ బ్రాండ్ ప్రోడక్ట్ మేనేజర్ కానీ ఎవరొకరు అంటారు, మనం ఈ ప్రోడక్ట్ డిజైన్ చేసాం కదా, లేదా మనం ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం కదా, దీని గురించి జనాలకు తెలియాలి, ఒక అవేర్నెస్ ఉండాలి అని ఒక కన్సర్న్, ఒక థింకింగ్లో దే విల్ థింక్ అబౌట్ ఓకే ఈ పర్టికులర్ పాయింట్ మనం చెప్పాలి ఆడియన్స్కి అన్న థింకింగ్లో వాళ్ళు అనుకుంటారు అనమాట. దెన్ వాట్ దే డూ, వాళ్ళ ఇన్హౌస్ ఏజెన్సీ కానీ, ఏజెన్సీ అంటే క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళు కానీ, లేదా ఫ్రీలాన్స్ వాళ్ళు ఎవరొకరు ఏజెన్సీని హైర్ చేసుకుంటారు కదా, వాళ్ళతో కానీ డిస్కస్ చేస్తారు, లెట్స్ క్రియేట్ అన్ యాడ్ అబౌట్ దిస్ అని. అక్కడి నుంచి ఏమవుతుంది, వీళ్ళు కానీ ఏజెన్సీ కానీ దే కమ్ అప్ విత్ అ నరేటివ్, అంటే ఒక స్టోరీ బోర్డ్ రాసి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాము, ఈ యాడ్లో ఈ పర్టికులర్ మనిషి వస్తాడు, ఈ పర్టికులర్ మనిషికి ప్రాబ్లం ఉంటుంది, ఈ ప్రాబ్లమ్కి మనది సొల్యూషన్ అని మనం ఇట్లా తయారు చేస్తాము, ఇది రఫ్గా ఒక 120 ఫ్రేమ్స్ వచ్చాయి అంటే ఒక 2 minutes ఉంటుంది యాడ్, 1 minute ఉంటుంది, 6 seconds, ఇలా ఏదో ప్లాన్ వేసుకుంటారు అనమాట. ఐడియా కమిషన్ అవ్వగానే ఏమవుతుంది, కొంచెం బడ్జెట్ అలొకేట్ చేస్తుంటారు. సో ఏజెన్సీ విల్ సిట్ డౌన్ విత్ డైరెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్, దెన్ సెట్ డిజైనర్, దెన్ దానికి కావాల్సిన బ్యాక్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ టీము, వీళ్ళందరితో కూర్చొని ఒక ప్రాపర్ ప్లాన్ అంతా డిజైన్ చేసుకొని ఒక 1 or 2 daysలో కూర్చొని ఒక సెట్ వేసి ఆ సెట్లో కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా డిజైన్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మన MS ధోని ఉన్నారు, వాళ్ళు లెట్స్ సే ఒక ఫోన్కి యాడ్ చేద్దాం అనుకున్నారు, ఐపీఎల్ సీజన్ కదా, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ యాడ్స్ ఆన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఐపీఎల్ టీమ్. సో 1 day సెట్ వేసినప్పుడు ఆ 1 day సెట్లో వాళ్ళు దే డూ బంచ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఒక 2-3 వేరియేషన్స్ ఆఫ్ యాడ్స్ తయారు చేసుకుంటారు వాళ్ళు. యాడ్స్ అంటే ఒక్క యాడే ఉండదు కదా, ఒక 4-5 వేరియేషన్స్ ఆఫ్ యాడ్స్ రాసుకుంటారు. లాస్ట్లో 1-liners ఉంటాయి కదా, 1-liners కూడా ఒక 5-6 చేయించుకుంటారు. పోస్టర్ యాడ్స్ చేయించుకుంటారు, అంటే స్టిల్ పోస్టర్స్ యాడ్ చేయించుకుంటారు. తర్వాత ఇట్లా ప్రోడక్ట్ చూపించేటట్టు ఇట్లా ప్రోడక్ట్ విజిబిలిటీ అలాగే యాడ్ చేసుకుంటారు. తర్వాత మల్టిపుల్ థింగ్స్, తర్వాత ప్రోడక్ట్ షూట్సే చేసుకుంటారు, ఈ మా ప్రోడక్ట్ కొంచెం నీట్గా విజిబుల్ కనపడడానికి అలాగా. సో బంచ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా ప్యాకేజ్ చేసుకొని దెన్ ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళి, పోస్ట్ ప్రొడక్షన్లో దాని డిజైనింగ్, ఎడిటింగ్, ప్యాకేజింగ్, పాయింట్ A నుంచి పాయింట్ Bకి వచ్చాక మొత్తం అన్నీ కూడా నీట్గా డిజైన్ చేసి దెన్ ద ప్రాసెస్ గోస్ ఇన్ టు మీడియా బయింగ్ అండ్ ప్లానింగ్. సో మీడియా బయింగ్ అండ్ ప్లానింగ్ అని చాలామందికి తెలియకపోవచ్చు, ఇట్స్ అ ప్రాపర్ టెక్నికల్ ఇండస్ట్రీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక యాడ్ పడాలి అంటే దెర్ ఇస్ అన్ సర్టన్ రేట్ అనమాట. ఆ రేటు ఆ గేమ్ బట్టి, రోజు బట్టి, అది ఇనిషియల్ మ్యాచెసా ఎండ్ ఆఫ్ ది సీజన్ మ్యాచెసా అన్న దాన్ని బట్టి, ఆడియన్స్ విజిబిలిటీని బట్టి, ఆడియన్స్ విజిబిలిటీ అనేది ఈ ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ అయి ఉంటుంది. లేదా న్యూస్ ఛానల్స్ వచ్చింది అనుకో, ప్రైమ్ టైం నైట్ 8 o'clock ప్రైమ్ టైం అనమాట, 6 to 9 అలాగా. లేదా రేడియో అనుకో, ఈవినింగ్ 6 to 9 అగైన్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కూడా దట్స్ అ ప్రైమ్ టైం. న్యూస్ పేపర్స్ సండే సాటర్డేస్ ఒక రేట్ ఉంటుంది, వర్కింగ్ డేస్ ఒక రేట్ ఉంటుంది. అదే ఎకనామిక్ టైమ్స్ లాంటి న్యూస్ పేపర్స్ మండే పూట అందరు మార్కెట్ చూద్దాం అనుకుంటారు, సో మండే మార్కెట్ ఎకనామిక్ టైమ్స్లో ఒక రేట్ ఉంటుంది. అలాగా ప్లేస్ బట్టి, ఏరియా బట్టి, సర్క్యులేషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్కి, హైదరాబాద్ ఎకనామిక్ టైమ్స్కి కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉండొచ్చు, ఒక 10% అలాగా. ఒక ఫ్రంట్ పేజ్ యాడ్ అయిపోయిందంటే ఫస్ట్ పేజ్కి లాస్ట్ పేజ్కి ఎగ్జాక్ట్లీ, మళ్ళీ చిన్న బ్లాక్కి పెద్ద బ్లాక్కి ఇవన్నీ కూడా డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి అనమాట. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్ల రూపాయలు అర్జెంట్ యాడ్ బడ్జెట్ తీసుకున్నాం, దానిలో ఒక యాడ్ డిజైనింగ్ ప్లానింగ్ ఏజెన్సీకి ఒక 1 కోటి రూపాయలు ఇచ్చాం అనుకుందాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రఫ్ నెంబర్స్. మళ్ళీ ఒక 2 కోట్ల రూపాయలు మనం యాడ్ ప్రొడక్షన్కి, కాస్టింగ్కి, డెవలప్మెంట్కి, ఎడిటింగ్కి, ప్యాకేజింగ్కి మొత్తం తయారు చేసినాం, 3 కోట్లతో యాడ్ తయారైంది. ఇప్పుడేంటి, ఈ 3 కోట్లతో తయారైన యాడ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, డిసిపేట్ చేయాలి, పంపించాలి జనాలకి. అప్పుడే జనాలకి యాడ్ తెలుసు, అప్పుడు జనాలకు తెలుసు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక 4 కోట్లు టీవీకి పెడతారు, డిజిటల్ టీవీకి పెడతారు. ఇప్పుడైతే యాక్చువల్లీ టీవీ ప్రొఫెషన్ తగ్గింది, మేబీ ఒక 2 కోట్లు టీవీకి పెడతారేమో, మిగతా 4 కోట్లు మేబీ దానిలో డిజిటల్ మీడియా మీద పెడతారు. అంటే డిజిటల్లో యూట్యూబ్లో పుష్ చేయడానికి, వెబ్సైట్స్లో పుష్ చేయడానికి, ఇంకోటి పుష్ చేయడానికి పెడతారు. 1 కోటి రూపాయలు మేబీ ఈ కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళకి ఇవ్వడానికి పక్కన పెడతారు. కొంచెం ప్రింట్ మీద పెడతారు, కొంచెం లెట్స్ ఏ అవుట్డోర్ మీడియా మీద, బిల్ బోర్డ్స్ అలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో ఒక 10 బిల్ బోర్డ్స్ ఉంటాయన్నమాట, వెరీ ఫేమస్ బిల్ బోర్డ్స్. అక్కడ బిల్ బోర్డ్ మీద పడింది అంటే ఇట్స్ ఎ న్యూస్. అంటే అంటే ఒక బాంబేలో ముఖేష్ అంబానీ నుంచి బాంబేలోనే బెస్ట్ CEOs వెళ్ళే రూట్ ఉంటుంది కదా, BKCలో అట్లా వాళ్ళు ట్రావెల్ చేసే రూట్స్ ఉంటాయి కదా, ఆ ట్రావెల్ చేసే రూట్లో ఒక 8 బిల్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ బిల్ బోర్డ్స్లో యాడ్ పడింది అంటే దట్స్ ద టాక్ ఆఫ్ ద టౌన్. మన వాళ్ళకి అర్థం కావాలంటే పంజాగుట్ట సర్కిల్ దగ్గర ఎగ్జాక్ట్లీ అలాగా. అంటే లేదు జూబ్లీ హిల్స్లో అట్లా బాగా CEOs, సినిమా యాక్టర్లు తిరిగేటి, అంటే బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, డబ్బు బాగా పే చేయగల క్యాపబిలిటీ ఉన్నాయి, అలాగే ప్రైమ్ ఏరియాస్ ఉంటాయి అనమాట. ప్రైమ్ ఏరియాస్లో అవుట్డోర్ మీడియాలో యాడ్ చేయడం, తర్వాత న్యూస్ పేపర్లో యాడ్ చేయడం, తర్వాత
వాట్సాప్ మార్కెటింగ్ అని, పర్సనలైజ్డ్ మార్కెటింగ్ అని, పర్సనలైజ్డ్ టార్గెటింగ్ మార్కెటింగ్ అని, తర్వాత కొలాబరేషన్స్. ఇప్పుడు జెప్టోలో మనం యాడ్స్ చూస్తుంటాం, పేటీఎంలో, పేపాల్లో, వీటిలో కూడా, జీపేలో, వీటిలో కూడా మనం యాడ్స్ చూస్తుంటాం, అమెజాన్లో చూస్తుంటాం యాడ్స్, ప్రమోషనల్ పుష్. తర్వాత దిస్ థింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్, అంటే 500 రూపాయలు ఆఫ్ అని, 300 రూపాయలు ఆఫ్ అని, ఎక్కడైతే జనాలు పర్చేస్ చేస్తారో ఆ పర్చేస్ చేసే చోట మనం యాడ్స్ ఇప్పడం. రైట్, మనము యాడ్ ఐడియేషన్ నుంచి మనం కంపెనీలో మొదలెడితే ఇలా లెవెల్స్ అన్ని డిసిపేట్ అవుతూ ఇట్ గోస్ యాజ్ బేసిక్ యాజ్ ఒక ఇంప్రెషన్కి 10 పైసలు 20 పైసలు దాకా వెళ్తుంది. ఇవన్నీ కూడా ఆ సెలబ్రిటీ కానీ, ఆ టైటిల్ కానీ, ఆ బ్రాండ్లోని ఆ ఎలిమెంట్ కానీ, ఇవన్నీ బేస్ చేసుకొని ఉంటాయి అన్నమాట. మనం దాకా ఎంఎస్ ధోని అనుకున్నాం. ఎంఎస్ ధోని ఈ పర్టికులర్ ఫోన్ అమ్ముతున్నారు అని ఒక లైన్ ఉంటుంది. కొనండి మా ఫోను, నాలాగా మీరు కూడా 6 కొడతారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేస్తారు. లెట్స్ సే దట్స్ ద యాడ్ క్యాంపెయిన్. సో నాలాగా 6 కొడతారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేస్తారు అన్న లైన్ ప్రతి ఒక్క దాంట్లో వచ్చేస్తుంది అనమాట. ప్రింట్లో వస్తుంది, పాంప్లెట్స్లో వస్తుంది, మ్యాగజైన్స్లో వస్తుంది. దట్ వన్ లైన్. ఇలాగ ఫోన్ చూపిస్తూ అమెజాన్లో క్యారజల్స్ అంటారు, ఇలాగ లైన్ బై లైన్ ఇట్లా పోతూ ఉంటాయి, మనం ఓపెన్ చేయగానే వస్తుంది. లేదా గూగుల్ యాప్స్లో స్క్రాచ్ కార్డ్లో యాడ్స్ వస్తాయి. రైట్, దీస్ ఆర్ ఆల్ ways of how a particular ad is displayed. Discussed in the last episode, fog వాళ్ళది ఏం నడుస్తుంది, ఫాగ్ నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎంత అనాయింగ్గా ఉన్నా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దట్ ఎండెడ్ అప్ వర్కింగ్, రైట్? ఎగ్జాక్ట్లీ. యా, సో ఇలాంటి టైమ్స్లో మనం ఇంత ఖర్చు పెడుతుంటాం కదా ప్రాసెస్లో. సో పీపుల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ థింకింగ్, మనం ఎలాగ డిసిపేట్ చేయాలి. డిసిపేట్ అంటే ఎలాగ బయటికి వదిలేయాలి, ఎలాగ వదిలితే ఎఫిషియెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇంత ఎఫర్ట్ పెట్టి, ఇంత ఖర్చు పెట్టి, ఇంత పుష్ చేస్తున్నప్పుడు దే కెనాట్ డూ సంథింగ్ ర్యాండమ్ అండ్ స్టూపిడ్ కదా. వాళ్ళు చాలా ఆలోచించుకొని ఈ పాయింట్ హ్యూమరస్గా చేద్దామా, సీరియస్గా చేద్దామా, ఆడియన్స్ని క్వశ్చన్ చేస్తూ చేద్దామా, లేదా ఫినాన్షియల్ పాయింట్ వాడదామా, అంటే 500 రూపీస్ ఆఫ్, 1000 రూపీస్ ఆఫ్ అని చెప్దామా, లేదా ఒక కాల్ టు యాక్షన్ ఇద్దామా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ టైం అందనుకో, దివాళీని వాడుకొని చేద్దామా, దసరా టైం అంతా దసరా వాడుకుందామా, రాఖీని వాడుకుందామా, మదర్స్ డే వాడుకుందామా, ఫాదర్స్ డే వాడుకుందామా, అలాగా సిచ్యువేషనల్ని మనకి బెనిఫిషియల్గా మనం వాడుకుంటాం. జెప్టో వాళ్ళు వ్యాలంటైన్స్ డేని వాడుకున్నారు. వాళ్ళే కాదు, వ్యాలెన్స్ డే, ఐ థింక్ అది జెప్టోనో బ్లింకిట్ నాకు గుర్తురావట్లేదు. వాళ్ళు యాప్ ఓపెన్ చేయగానే ఆర్ యూ సింగిల్ ఆర్ ఆర్ యూ ఇన్ ఎ రిలేషన్షిప్. సింగిల్ అనుకో, సింగిల్ ప్రొడక్ట్స్ అన్నీ పెట్టారు. ఏది షేవింగ్ క్రీమ్ నుంచి అన్ని సింగిల్ ప్రొడక్ట్స్ అనమాట. సింగిల్ ఏం చేస్తాడో అని కూడా. ఇంకో పక్క కపుల్ అనుకో, కపుల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ ఈ ఈ సెక్షువల్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ, మంచీస్ కానీ, ఇవన్నీ పెట్టారనమాట. సింగిల్ కనుకో సింగిల్ ప్రొడక్ట్స్ అన్నీ పెట్టారనమాట. సింగిల్ ఎంజాయ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో ఇలాగ క్లియర్ డిఫరెన్సియేషన్ పెట్టారనమాట. సింగిల్ అయితే ఇది, కపుల్ అయితే ఇది అని. సో అగైన్ ఒక పర్టికులర్ బ్రాండ్ ఎలా పే చేస్తుంది, అగైన్ దే ప్లే అరౌండ్ దట్ పర్టికులర్ నరేటివ్. ఈ సీజన్ వస్తుంది, ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో every person is going to be active. So every brand want to spend some money on IPL, either directly jump on the IPL and do IPL related ads, అంటే ఐపీఎల్తో కొలాబరేట్ అయ్యి ఐపీఎల్ జెర్సీ మీద కానీ, లేదా ఐపీఎల్ జరిగేటప్పుడు మ్యాచ్ మీద కానీ, లేదా ఐపీఎల్ మనం చూస్తున్నప్పుడు ఆ టీవీ మీద వచ్చే యాడ్స్ కానీ అలాగా చేస్తారు. లేదా ఐపీఎల్ టర్మ్స్ని వాడుకొని, లేదా ఐపీఎల్ టైంలో మనము టీవీ ఇవన్నీ చూస్తాం కాబట్టి దానికి రిలేటెడ్గా ఇప్పుడు యూట్యూబ్లో దాని గురించి రివ్యూ చూస్తాం. సో ఐపీఎల్ అన్న టర్మినాలజీ మీద SEO వాడి దాని మీద యాడ్స్ తయారు చెప్పడం, రైట్? వాళ్ళు ఐపీఎల్లో వాడట్లేదు, బట్ ఐపీఎల్ని వాడుకొని దాని అవుటర్ సర్కిల్లో యాడ్స్ తయారు చేసుకుంటారు అనమాట. ఐ మీన్ మనం ఎవ్రీ 3 సెకండ్స్కి ఎప్పుడు స్కిప్ యాడ్ కొడదామని, లేకపోతే ఛానల్ యాడ్ రావడంతో ఛానల్ ఇలా మార్చుదామని మనం ఆలోచిస్తూ ఉంటే దాని వెనకాల ఒక ప్రపంచం ఉంది నడిచేది. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకేంటి, దే ఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ దట్ వీ ఎగ్జిస్ట్, మేము ఉన్నాము అని చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారన్నమాట. దాన్ని వాళ్ళు రకరకాలుగా పోరాడతారన్నమాట. మేము ఉన్నాము అని చెప్పినట్టు ఇందాక ఫన్నీగా చెప్పచ్చు, సీరియస్గా చెప్పచ్చు, నేను ప్రశ్నిస్తూ చెప్పచ్చు, లేదా నీ కాంపిటీటర్ని, అంటే నువ్వు నా ప్రోడక్ట్ కాకుండా వేరే నా కాంపిటీటర్ ప్రోడక్ట్ ఉంది, నా కాంపిటీటర్ ప్రోడక్ట్ వేస్ట్ అని చెప్పచ్చు, నేను ప్రొవోక్ చేయొచ్చు, ఎలాగైనా చేసి చెప్పచ్చు దట్ వీఆర్ ది బెస్ట్, ప్లీజ్ గివ్ అస్ ఎ ఛాన్స్ ఆర్ గివ్ ఇట్ ఎ ట్రై అని. ఇవి వన్ టైంలో జరిగే ప్రోడక్ట్స్ కాదనమాట, మల్టిపుల్ టైమ్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఒక ఫోన్ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి కొంటాం, కానీ ఒక సబ్బు ప్రతి 15 రోజులకో 20 రోజులకో కొంటాం కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఈక్వల్గా యాడ్ చేసుకుంటారు? లేదు. ఫోన్ కొనేది ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి కొనుక్కుంటారు, బట్ సబ్బు ప్రతి 15 రోజులు కొనుక్కుంటారు. సో సబ్బు యాడ్స్ ఎక్కువ ఉండాలి నీకు ఎగ్జాక్ట్లీ మార్కెట్లో. షేవింగ్ బ్లేడ్లు, షేవింగ్ క్రీములు, చాక్లెట్లు, ఈ యాడ్స్ ఎక్కువ ఉండాలి. ఐ థింక్ చాలా వరకు FMCG ప్రొడక్ట్స్, ఈ సబ్బులు మీరు గమనించినట్టయితే ఇండియన్ మార్కెట్లో హూ ఇస్ ద హైయెస్ట్ యాడ్ స్పెండర్ అని ఒక రిపోర్ట్ వస్తుంది అన్నమాట అడ్వర్టైజింగ్ కౌన్సిల్ నుంచి. ఆ అడ్వర్టైజింగ్ కౌన్సిలే కాదు, ప్రైవేట్ పార్టీస్ కూడా రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్లో వన్ ఆఫ్ ద టాప్
అడ్వర్టైజింగ్ మీద ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు తెలుసా, అంటే దీస్ పీపుల్ ఆల్వేస్ స్టే ఇన్ ద టాప్ 10 అనమాట. ఒక 6 years బ్యాక్ వరకు దే ఆర్ ద ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. గెస్ట్ చేయగలరా? ఇట్స్ HUL, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, తర్వాత రికర్డ్ భాస్కర్, ఈ డెటాల్, తర్వాత కోల్గేట్ పాబ్లాన్, కోల్గేట్ బ్రాండ్, వీళ్ళే అనమాట స్టార్టింగ్. వీళ్ళు కాకుండా అమెజాన్, ఆల్ ద FMCG స్టాండ్, బికాస్ ఎవ్రీ డే వాళ్ళకి ఆ పుష్ ఉంటున్నాయి కదా, వెళ్ళి వన్ ప్రొడక్ట్ వాళ్ళు కూడా ఎంత 8,000 కోట్లు 10,000 కోట్లు అంత ఖర్చు పెడతారు వాళ్ళ. నేను విన్నది ఏంటంటే వాళ్ళు అంత రెవెన్యూస్లో మెజారిటీ ఆఫ్ ద ఖర్చు ఓన్లీ యాడ్ రెవెన్యూస్. ఎందుకంటే వాళ్ళు సర్వైవ్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాప్కి వెళ్ళారు, లైక్ యూ డోంట్ ఫీల్ లైక్ నాకు ఇదే సోప్ కావాలని కాదు, ఏదో ఒక సోప్ కొనుక్కుందాం అనుకుంటారు. సో మీ చెయ్యి ఆ సోప్ దగ్గరికి వెళ్ళి కొనే లోపల మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు కదా 20 సార్లు. ఇప్పుడు సంతూర్ మమ్మీ యాడ్ ఉంది, వస్తూనే ఉంటుంది, వేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. ఇన్నోవేషన్ అవసరం వాళ్ళకి. అక్కడ కావాల్సింది రికాల్ వాల్యూ. అంటే ఎన్నిసార్లు రీసెంట్ టైమ్స్లో నేను సంతూర్ యాడ్ ఎన్నిసార్లు విన్నా, నేను రీసెంట్ 2 months కూడా రీసెంట్ వీక్లో ఎన్నిసార్లు సంతూర్ యాడ్ విన్నా. ఎందుకంటే ఈ వీకెండ్ నేను పోయి సంతూర్ కొనుక్కోవాలి ప్రోడక్ట్, అంటే నేను పోయి సబ్బు కొనుక్కోవాలి, సంతూర్ యాడ్ గుర్తుందంటే సంతూర్ పోయి కొనుక్కుంటా, నాకు లక్స్ యాడ్ గుర్తుందంటే లక్స్ పోయి కొనుక్కుంటా, ఇంకోటి ఏదో గుర్తుందంటే అది కొనుక్కుంటా. సో ఆ రికాల్ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని వాళ్ళు చాలా మనీ డిస్పెండ్ చేస్తారు యాడ్స్ మీద. ఫోన్ ఎట్లా అంటే సీజనల్ బేస్డ్, కొత్త ఫోన్ రిలీజ్ చేస్తారు ఫ్లాగ్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ కొత్త ఫోన్ రిలీజ్ చేయగానే ఐఫోన్ ఆ పర్టికులర్ ఇయర్లో, లైక్ ఐఫోన్ 16, 15, 14 ఆ పర్టికులర్ యాడ్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ కొంత గ్యాప్ వస్తుంది, మళ్ళీ దివాళీ, దసరా అందరూ కొనుక్కునే టైం, ఆఫర్స్ వచ్చే టైం, మళ్ళీ ఆ టైంలో యాడ్ చేస్తారనమాట. ఆఫ్ సీజన్స్, ఆన్ సీజన్స్ ఉంటాయి అన్నమాట. ఆఫ్ సీజన్లో ఎవరు యాడ్ చేసుకోరు, లైక్ అంటే ఆ టైంలో అందరూ కొంచెం ఫినాన్షియల్లీ క్రంచ్డ్ ఉంటారు. బట్ ఫెస్టివల్ సీజన్స్ అంటే మన Q3, Q2, Q3 ఈ టైం పీరియడ్ లో, దసరా టైం పీరియడ్ లో, నార్త్ ఇండియా అనుకో మనకి దసరా, దివాలి. దెర్ ఇస్ దిస్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అన్నట్టు. మన మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ డిపెండెంట్ ఆన్ ద అగ్రికల్చర్ కదా. సో వీళ్ళకి ఇన్ జనరల్ డబ్బులు ఎప్పుడు వస్తాయి? January, Feb టైంలో వస్తాయి. అండ్ సెకండ్ ఏమో October, November టైంలో వస్తాయి. సో ద ఫెస్టివల్స్ ఆర్ అటాచ్డ్, వీటిని అటాచ్ చేసి వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఒక పెద్ద మార్కెట్ రన్ చేస్తూ ఉంటారు. అవును, ఇప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ కూడా తీసుకుంటే ఒక 100 కోట్ల బడ్జెట్ ఉందంటే 100 కోట్లు మనం 12 నెలలకి బ్రేక్ డౌన్ చేసి 8 కోట్లు రఫ్గా అట్లా ఖర్చు పెట్టారు. కేవలం ఫర్ ఎగ్జాంపుల్ ఈ Q3, Q2 మోస్ట్ హ్యాపెనింగ్ క్వార్టర్స్ కాబట్టి ఈ క్వార్టర్స్లో అంటే ఏంటి, అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తే మనం January, February వరకు వస్తుంది అనమాట. జాన్ వరకు, మళ్ళీ Jan to March Q4 కొంచెం డల్ ఉంటుంది. బట్ జాన్ వరకు Q2, Q3 ఈ 2 క్వార్టర్స్లో 80%, 70% ఆఫ్ ద బడ్జెట్ పెడతారు. మళ్ళీ కొంచెం బడ్జెట్ ఈ IPL సమ్మర్ సీజన్ కోసం పక్కన తీసి పెట్టుకుంటారు. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అవి సమ్మర్లో మేక్ సెన్స్ ఉంటాయి. ఇప్పుడు నెస్కేఫే సమ్మర్లో అంత యాడ్స్ చేసుకోదు, ఎందుకంటే ఇట్ మేక్ సెన్స్ ఫర్ దెమ్ టు డూ యాడ్స్ ఆన్ రైనీ సీజన్ కదా. కానీ సమ్మర్లో యాడ్ చేసుకునే వాళ్ళు ఎవరు? నవరత్నాలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఎనీథింగ్ టు కమ్యూనికేట్ దట్ కూల్ టోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ కంపెనీలు, వీళ్ళందరూ కూడా ఈ టైంలో యాడ్స్ ఎక్కువ వేసుకుంటారు. సో వాళ్ళ ప్రోడక్ట్ బట్టి వాళ్ళు యాడ్ మనీని కూడా అలా డివైడ్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఆ సీజనాలిటీ, ఇది నా సీజనా కాదా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే పర్చేస్ పవర్. ఇప్పుడు 10 రూపాయలు కొనే సోప్ మీద ఎక్కువ యాడ్స్ పడతాయి రాదర్ దాన్ ఒక ₹1,00,000 పెట్టి ఫోన్ కొనేదానికంటే. యా, సో మనం బిగినింగ్లో మాట్లాడినట్టు ఇంత పెద్ద ఇండస్ట్రీలో లిజనింగ్ ద తన్మయ్ భట్ ఈస్ డూయింగ్ బ్రిలియంట్ జాబ్ అండ్ పీపుల్ ఆర్ కాలింగ్ హిమ్ యాజ్ ద మోడర్న్ ఫాదర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ తన్మయ్ భట్ ఈస్ మేకింగ్? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు దిస్ అ క్వశ్చన్. నేను అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ కాలేజ్లో చదువుకున్నాను అనమాట. మై గ్రాడ్యుయేషన్ ఈజ్ దట్, మై పోస్ట్ గ్రాడ్ ఈజ్ ఆల్సో ఆన్ దట్. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఆల్వేస్ గెట్ ఎస్ అ డౌట్. ఇప్పుడు ఏజెన్సీస్ ఉంటాయి, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. ఫేమస్ ఏజెన్సీ వచ్చేసి WPP, Ogilvy, దాని అంటారు Publicis. దీస్ ఆర్ లైక్ రియలీ బిగ్ ఏజెన్సీస్ అండ్ వాళ్ళ కింద చాలా మినిస్కల్లో పెద్ద సైజ్ ఏజెన్సీస్ దే డూ రైట్. కొన్ని ఏజెన్సీస్ రిటైనర్షిప్లో ఉంటాయి అనమాట. BBDO కూడా వన్ ఆఫ్ ద ఏజెన్సీ, DDB ముద్ర, దీస్ ఆర్ ఆల్ ఏజెన్సీస్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్ అనమాట. ఎప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే కోకోకోలా కూడా 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లతో వచ్చి యాడ్ చేయించుకుంటుంది. ఇప్పుడు నేను కూడా నాకు ఒక యాడ్ కావాలి, నేను ₹1,00,000, ₹2,00,000, ₹10,00,000 వచ్చి నేను యాడ్ చేయించుకుంటా. రెండు క్రియేటివ్ థింకింగే కదా, రెండు క్రియేటివ్ థింకింగే. హౌ కెన్ ఐ ఫిగర్ అవుట్ హౌ మచ్ మనీ షుడ్ ఐ స్పెండ్ ఆన్ యాడ్? ఇప్పుడు నా యాడ్కి థింక్ చేయాలి, కోకోకోలా యాడ్కి కూడా థింక్ చేయాలి. క్రియేటివిటీ ఎక్కడుంది? క్రియేటివిటీ ఎక్కడ ఉంటుందంటే వెన్ యు ఆర్ అబ్సల్యూట్లీ హిట్టింగ్ ద పాయింట్, హిట్టింగ్ ద నెయిల్. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ కమ్యూనికేట్ కావాలి అని ఎంత ఫాస్ట్గా నువ్వు, ఎంత అక్యురేట్గా నువ్వు కొట్టగలవు అన్న దాని మీద మొత్తం ఉంటుంది అనమాట. అపరెంట్లీ రైట్ నౌ తన్మయ్ భట్ ఈజ్ సమ్ వన్, వెన్ హీ క్రియేట్స్ 3 యాడ్స్, 2 ఆఫ్ దెమ్ ఆర్ హిట్టింగ్ ద నెయిల్. బ్రాండ్ అనుకుంటుంది ఒక నెరేటివ్, నేను ఇది కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను, నాతో కొత్త బ్రాండ్,
మార్కెట్ నా గురించి ఎవరికి తెలియదు. నెక్స్ట్ 6 monthsలో కనీసం సగం మంది నా టార్గెట్ ఆడియన్స్ గ్రూప్లో నా బ్రాండ్ పేరు రికగ్నైజ్ కావాలి అని ఉన్నప్పుడు తన్మయ్ భట్ ఈస్ కమింగ్ అండ్ ఈస్ ఫిగరింగ్ అవుట్ ది మార్కెట్, ఈస్ ఫిగరింగ్ అవుట్ ది ఆడియన్స్. ఇట్స్ లైక్ నేను ఇది చేయగలుగుతున్నాను. ఆ సక్సెస్ రేషియో ఎక్కువ ఉందన్నమాట. దట్స్ ద రీజన్ తన్మయ్ భట్ ఈస్ బీయింగ్ వెరీ వెరీ రిలవెంట్. హీఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ రైట్ నౌ మోడర్న్ ఫాదర్ ఆఫ్ అడ్వర్టైజింగ్. దీనికి ముందు ప్రహ్లాద్ కక్కర్, తర్వాత పీయూష్ పాండే. పీయూష్ పాండే ఇస్ ద గాయ్ హూ క్రియేటెడ్ వోడాఫోన్ జూస్, లేదా ఎస్బీఐది హీరే కో క్యా పతా ఉమర్ అని యాడ్స్ కానీ, లేదా హర్ ఘర్ కుచ్ కహతా హై ఏషియన్ పెయింట్స్, ఫెవికాల్, చిప్కీ మే చిప్కాయే, రైట్, ఆల్ దీస్ వెరీ ఐకానిక్ ఫెవికాల్ యాడ్స్ ఇవన్నీ కూడా తయారు చేసింది. టాప్ 10 యాడ్స్ అంటే ఇవన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో పీయూష్ పాండే, ప్రహ్లాద్ కక్కర్, ప్రసూన్ జోషి, దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ లైక్ ద ఫాదర్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్, మోడర్న్ అడ్వర్టైజింగ్ అని. ఇప్పుడు లైక్ ద యంగ్ బ్రిలియంట్ మ్యాన్ ఆఫ్ ద లేటెస్ట్ క్రియేటివ్ అడ్వర్టైజింగ్ వచ్చేసి తన్మయ్ భట్. ఎందుకంటే మార్కెట్లో యూ కెన్ సెల్ యువర్ ప్రోడక్ట్ బై షోయింగ్ మల్టిపుల్ థింగ్స్. ఇప్పుడు ఎల్ఐసి ఏం చూపిస్తుంది? ఎల్ఐసి భయాన్ని చూపించి నేను నమ్ముతుంది, మీరు లేకపోతే అందుకే మా ప్రోడక్ట్ వాడండి అని. తర్వాత లెట్స్ సే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే. ఎగ్జాక్ట్లీ. దట్స్ లైక్ ద బూమింగ్ ఇండస్ట్రీ. ఆర్ క్యాడ్బరీ ఏం చూపిస్తుంది? క్యాడ్బరీ లవ్, ఎమోషన్, ప్రేమ, అద్భుతం, ప్యార్, మొహబ్బత్ ఇలా చూపించి అమ్ముతుంది అనమాట. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ హజ్మోలా, చక్ చటప్ చటప్, లైక్ యూనో. ఫన్నీ థింగ్ ఏంటంటే క్లోజప్ యాడ్ కూడా లవ్ చూపించి అమ్ముద్ది. ఎగ్జాక్ట్లీ. అంటే దాని ఏమంటే సెక్స్ అపీల్. ఇప్పుడు ఏంటంటే డియోస్ సెక్స్ అపీల్ మీద బేస్ చేసుకొని స్ప్రే కొట్టంగానే అమ్మాయిలు నా చుట్టూ వస్తారు, ఇది అది అని చెప్పి దాన్ని బ్రేక్ చేసి హౌ వి డిస్కస్డ్ ఇన్ అవర్ లాస్ట్ ఎపిసోడ్ ఫాగ్ ఏం చేసిందో. ఎగ్జాక్ట్లీ. ఇలాగ అమ్ముకుంటారు కదా. సో వెన్ దీస్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ దేర్ అడ్వర్టైజ్మెంట్స్, ఈ ఎమోషన్స్ అని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవాళ రోజున బికాస్ దెర్ ఇస్ సో మచ్ కేయోస్, దెర్ ఇస్ సో మచ్ కమ్యూనికేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్. యూనిక్గా నిలబడాలంటే కామెడీ ఈజ్ వర్కింగ్ రియలీ వెల్. ఎందుకంటే కామెడీ ఈజ్ వర్కింగ్ యాజ్ అ బ్రేక్. లైక్ బయట ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్, ఇన్ని ఎండోర్స్మెంట్స్, ఇన్ని బ్రాండ్స్, ఇంత క్రేజీ న్యూస్, ఇన్ని హెడ్లైన్స్, ఈ మెస్ అన్నిటిలో కల్లా కామెడీ ఈజ్ బ్రేకింగ్ ద వే అండ్ మేకింగ్ పీపుల్ ఫీల్ లైక్ అరే ఐ లైక్ దిస్ ప్రోడక్ట్, ద ప్రోడక్ట్ ఈజ్ లైక్ ఇంట్రెస్టింగ్ అని చెప్పకపోయినా కానీ అరే యాడ్ ఉంటుంది కదా, మనం రిలేట్ చేయొచ్చుగా, మన ఫ్రెండ్స్ మీద కామెంట్ చేయొచ్చు కానీ. అండ్ తన్మయ్ is someone who is a professional writer from last I think 15 years or 20 years. He's a stand-up comedy కంటే ముందు he's a very good writer. And yeah, he kind of created an edge on comedic timing and comedic writing, and ఆ presence-కి he got a really good టైమింగ్ అనమాట. ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని. అండ్ దట్ ఈస్ వర్కింగ్ ఆన్ హిస్ ఫేవర్. కామెడీ ఫ్రంట్లో హీస్ సో గుడ్ ఎట్ ఇట్. హీస్ సో గుడ్ ఎట్ ఫైండింగ్ అవుట్ దట్ హ్యూమరస్ పాయింట్. అంటే దిస్ ఈజ్ సమ్వన్ ఎల్స్ ఆల్సో మెన్షన్ అబౌట్ దిస్ పాయింట్, రైట్? జానీ సిన్స్ ని ఇంపార్టెంట్గా చూపించి వాళ్ళ ప్రోడక్ట్ వాడితే హీ హ్యాడ్ దిస్ ద మొమెంట్ ఆఫ్ ఎపిటమ్ సక్సెస్ అని చూపించాడు అనమాట. బోల్డ్ టికెట్ ప్రోడక్ట్ చూపించి. అంటే యూఆర్ మేకింగ్ అ ప్యారడీ ఆర్ యూర్ మేకింగ్ అ ప్యారడీ ఆఫ్ లైక్ ద ససరాల్ కా హౌస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. లైక్ ఇఫ్ యూ సీ దట్ యాడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. లైక్ అంటే హీ ఈజ్ రియలీ అండర్స్టాండింగ్ ఎక్కడ పంచి కొడితే జనాల రియాక్షన్ ఫన్నీగా హే బాగుంది కదా ఇది అని వచ్చిందో తన్మయ్ భట్ ఈస్ రియలీ హిట్టింగ్ దట్ పాయింట్. ఇంకా అర్థం కావాలంటే రీసెంట్గా మన ద్రావిడ్ ఉన్నారు కదా, ద్రావిడ్ ఇస్ లైక్ ద కూలెస్ట్ గా ఇన్ ద క్రికెట్ కదా. ద్రావిడ్ కోపంగా వచ్చి అద్దాలు పలగొట్టి ఎగ్జాక్ట్లీ సి పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎక్స్, హీఈస్ డెలివరింగ్ వై. యా, సో ఐ మీన్ నువ్వు అన్నట్టు కామెడీ యాడ్స్ ఉంటాయి అండ్ దేర్ ఆర్ మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని ప్రొవోక్ చేసే యాడ్స్ ఉంటాయి. బట్ హౌ డూ యూ సీ దిస్ సరోగేట్ యాడ్స్? ఐ మీన్ వాట్ ఈస్ యాక్చువల్లీ సరోగేట్ యాడ్? ఓకే, సరోగేట్స్ అనబట్టి ఐ టెల్ యూ సంథింగ్. ఇదొక పాట ఉంటుంది అన్నమాట, ప్యార్ కియా అని. దాంట్లో ఉంటుంది మెన్ విల్ బి మెన్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళు ఏం అమ్ముతున్నారు మెన్ విల్ బి మెన్ అని? సీడీలు అమ్ముతున్నారా, వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారా? వాట్ దే ఆర్ సెల్లింగ్ ఈజ్ ఆల్కహాల్, రైట్? వాళ్ళు కావచ్చు కార్ల్స్బర్గ్, ద బెస్ట్ గ్లాసెస్ ఇన్ ద వరల్డ్, ఆర్ మన కింగ్ ఫిషర్ కానీ, ఆఫీసర్స్ చాయిస్ నెంబర్ 1. What are they selling? They're selling alcohol. Or for example, Zuban Kesari. What are they selling? They're selling products which are banned to sell advertisement. In the 2002 there is this law that came in saying that ee particular set of products evaithe untayo manaki health ki harmful anevi you cannot advertise on those products అని చెప్పి ఒకటి వచ్చింది అనమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ఫిషర్ ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ కింగ్ఫిషర్ బియర్ దే విల్ సెల్ కింగ్ఫిషర్ వాటర్. కింగ్ఫిషర్ వాటర్ అమ్ముకోవచ్చు, కానీ ద ఐడియా ఇస్ కింగ్ఫిషర్ అనే నేమ్ నీకు గుర్తుంది కదా, ద బ్రాండ్ నేమ్.
ఎగ్జాక్ట్లీ ఆర్ మెన్ విల్ బి మెన్. ఇంపీరియల్ బ్లూ సీడీలు నాకు ఎక్కడ కనపడవు, కానీ ఇంపీరియల్ బ్లూ ఈజ్ ఐ థింక్ ఇట్స్ అ విస్కీ ఆర్ వాట్, ఇట్స్ వన్ ఆఫ్ దోస్ బ్రాండ్స్ అనమాట. ఐమ్ నాట్ అన్ ఆల్కహాలిక్, సో ఐమ్ నాట్ దట్ ఫెమిలియర్, బట్ they are trying to sell this particular brand, Imperial Blue. లాస్ట్ ఎపిసోడ్ లో బ్రాండింగ్ అండ్ బ్రాండ్ నేమ్ జనాల బ్రెయిన్ లో ఫిక్స్ అవ్వడం ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. సో సరగేట్ అడ్వర్టైజింగ్ అంటే ఒకటి చెప్పి ఇంకోటి అమ్మడాన్ని సరగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్రౌండ్ అపాన్. సో అందుకనే వాళ్ళు ఏంటి క్రియేటివ్ ట్విస్ట్ వేస్తారు దాంట్లో, ఆ ఫన్ జాయ్, లైక్ దే విల్ నాట్ గో ఇన్ దిస్ తాగండి స్వర్గంలో ఉండండి అట్లా చెప్పరు అనమాట. ఇట్స్ అ ఫన్ థింగ్, యూత్ తాగుతారు ఇది, లైక్ యూత్ఫుల్గా ఫన్నీగా లవ్లీగా, కలర్స్ కూడా చూడండి మీరు, టోన్ కానీ ఎనర్జీ కానీ, ఇట్స్ అ వెరీ కామింగ్, వెరీ ఎంజాయబుల్. ఆర్ నెంబర్ వన్ యారీ బేసికలీ వాట్ దే డూయింగ్, లైక్ ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్, ఆల్ ఆఫ్ దట్, లైక్ ఇవన్నీ కూడా కలుపుకొని చేసేది ఏంటి, దట్స్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ అపీల్, ఈ లవ్లీ ఎనర్జీ ఇవన్నీ బ్రింగ్ చేయడానికి తీసుకొస్తున్నారు అనమాట. అగైన్ దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ సర్గేట్ అడ్వర్టైజింగ్ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎథికల్ కొనండ్రమ్. ఐ మీన్ నా థాట్ ఏంటంటే కెన్ వి ట్రై టు దీన్ని ఈ సర్గేట్ యాడ్స్ని ఎథిక్స్ ఆ వేలో చూడడం రైటేనా, లేకపోతే ఓకే పాలసీలో లోపం ఉంది సో దే ఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ వేస్ టు సెల్ దేర్ ప్రొడక్ట్ అలా అనుకోవాలా? అంటే ఇట్స్ అ గ్రే ఏరియా ఇన్ ద అడ్వర్టైజింగ్ వరల్డ్ అనమాట. Unless it's an actual law that says that no, you cannot sell this product or you cannot buy this product, people will find reasons that this is legal to do. Like for example, Ivala betting ads are called as game of skill and game of luck. It's a very thin line of what is game of skill and what is game of luck. But people are promoting and people are like talking about it. People are doing ads. There are very big companies which are being part of the jerseys of these Indian teams and IPL matches and IPL teams and big collaborations, influencer collaborations, ఇవన్నీ చేస్తున్నాం కదా. See, it's not a legal issue because it is legal to sell, but it is an ethical issue because ethically you are not throwing, you are misinforming people. You are misinforming people about the proportion of winnability. ఇది ఆడితే నువ్వు ఎంత విన్ అవుతావు, ఎంత స్కిల్ కావాలి ఇది విన్ అవ్వడానికి, అవన్నీ చెప్పట్లేదు. ఆడు 5 నిమిషాలు గెలుచుకో, లేదా ఆడు తెలివైనవాడి ఆట, రైట్? లైక్ సో యు ఆర్ మిస్ఇన్ఫార్మింగ్ ది రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ హియర్. ఆర్ లెట్స్ సే ప్రోడక్ట్ ఫ్రమ్ 520 to 599 ఓన్లీ, 599 ఓన్లీ పైన ఒక చిన్న ఆస్ట్రిక్ పెడతారు అండ్ కింద రాస్తాడు 599 ఎప్పుడు అని చెప్పి, లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఓన్లీ, లేదా 599 ఓన్లీ ఆన్ ద బేసిక్ మోడల్ ఓన్లీ, అలాగా ఇప్పుడు ఉంటాయి కదా ప్రోడక్ట్స్. ఆర్ లైక్ బైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 4,999 ఆఫ్ లైక్ 449 అలాగా ఉంటుంది, బట్ ఇట్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. దాని కింద ఇవన్నీ జిఎస్టీ ఇవన్నీ యాడ్ చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఇట్స్ సో మచ్ కదా. ఇలాగా ఇట్స్ మిస్ఇన్ఫర్మేషన్ అనమాట. దే సే సంథింగ్ బట్ ఇన్ రియాలిటీ ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ థింగ్, ఇట్స్ నాట్ రియల్లీ యాక్చువల్ థింగ్ అనమాట. దాంట్లో ఓన్లీ పార్షియల్ ట్రూత్ ఉంటుంది, నాట్ కంప్లీట్ ట్రూత్ ఉంటుంది. ఓకే, ఇదే ఎలిమెంట్ మనం మాట్లాడంగా ఐపీఎల్ గురించి, ఐపీఎల్ యాడ్ గురించి మాట్లాడినాం కదా. ఇఫ్ యూ సీ ద కాస్ట్లీయెస్ట్ యాడ్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు డ్రీమ్ 11 యాడ్. అమెరికా దగ్గర నుండి రోహిత్ శర్మ వరకు అందరూ ఉన్నారు యాడ్లో. హౌ డూ యూ సీ దిస్ యాడ్స్? సో నేను రీసెంట్గా వాజ్ లుకింగ్ ఎట్ దిస్ కేస్ స్టడీ ఆన్ ద డ్రీమ్ 11. సో బేసికల్ ఏంటంటే వెన్ వీ డూ యాడ్స్ దెర్ ఇస్ అ స్పిలేజ్, లైక్ స్పిల్ ఓవర్ కానీ స్పిలేజ్ ఉంటుంది. అంటే ఏంటి, నేను యాడ్ తయారు చేస్తాను, ఖర్చు పెడతాను యాడ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 కోట్లు పెట్టి యాడ్ పుష్ చేస్తాను పబ్లిక్లో, నా ఆడియన్స్ చూస్తారన్న రూల్ ఏం లేదు. నాకు నా ప్రోడక్ట్ నచ్చినోడు చూడొచ్చు, నా ప్రోడక్ట్ని అఫోర్డ్ చేయలేనోడు చూడొచ్చు, నా ప్రోడక్ట్ అఫోర్డ్ చేయగలను. ఇట్స్ బంచ్ ఆఫ్ పీపుల్ కదా. దెర్ ఇస్ వెరీ ఫేమస్ డైలాగ్ అనమాట, the money, half of the money that you spend on your ads will work, but the funny part is you don't know which half. So it's a very famous so you have to put out money. We need to put out money and half of the money is going to be wasted ani antaru annamata. It's a very famous dialogue. Kani these Dream 11 ad that we are talking about, it's a sports based kada, it's a fantasy sports league. You will not find players of Dream 11 who is not a cricket fan. ఆ గేమ్ ఆడాలంటే నీకు క్రికెట్ గురించి తెలిసి ఉండాలి కదా, క్రికెట్ గురించి తెలిసినట్టు క్రికెట్ చూస్తుంటాడు కదా. సో బేసికల్లీ ఇఫ్ యూ ఆర్ పుటింగ్ 10 రూపీస్ ఆన్ క్రికెట్ వ్యూయింగ్ గాయ్ యాజ్ అ స్పాన్సర్షిప్ ఆర్ యాడ్ మనీ, 100% అక్యురసీ ఉంది నీకు. సో నువ్వు 10 రూపాయలు పెడుతున్నావు అంటే నీకు వేస్టేజ్ లేదు అక్కడ, 100% అక్యురేట్గా వాడికి రీచ్ అవుతుంది. అంటే ఏంటి, నేను 10 రూపాయలు పెడితే 10 రూపాయలకి వాల్యూ వస్తుంది, నేను 100 రూపాయలు పెడితే 100 రూపాయలు వాల్యూ వస్తుంది. దేర్ బేసికలీ డబలింగ్ డౌన్ ఆన్ దట్ ఐడియా దట్ వీఆర్
వేర్ అంటే వాళ్ళు దే టెల్లింగ్ మల్టిపుల్ థింగ్స్. ఒకటి దే ఆర్ బీన్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ ఎ రియలీ లాంగ్ టైమ్. ఐ థింక్ 2008లో నుంచో దే ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. ఇంకోటి ఏంటి, దే ఆర్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది Dream11కి. దే బీన్ డూయింగ్ దిస్ ఫ్రమ్ ఎ క్వైట్ లాంగ్ టైమ్. ఇంకోటి ఏంటంటే దీస్ గేమ్స్ ఆర్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే వేర్ దట్ పూల్ ప్రైజ్ ఉంటుంది. ఎంతమంది జాయిన్ అయితే పూల్ ప్రైజ్ అంత పెద్దగా ఉంటుంది. దానికి వీళ్ళ పర్సంటేజ్ కూడా అంతే బాగుంటుంది. ప్లస్ ప్లేయర్కి స్టేక్స్ పెరుగుతాయి. ఇప్పుడు నేను 10 రూపాయలు పెడితే ₹1,00,000 వెళ్ళవచ్చు అని ఎప్పుడు వస్తుంది? ఆ 10 రూపాయలు పెట్టే వాళ్ళు 10,000 మంది ఉంటాయి, అప్పుడే కదా పూల్ ప్రైజ్ ఆ రేట్కి వచ్చేది. బట్ ఆ 10,000 మంది కాకుండా 1,000 మంది ఉన్నాను అనుకో, పూల్ ప్రైస్ 10,000 అవుతుంది. అర్థమైందా? సో పూల్ పెరిగే కొద్దీ ప్రైజింగ్ బాగా పెట్టచ్చు నువ్వు. సో ఎగ్జాక్ట్లీ పై ప్రైస్ పెరుగుతుంది. సో దే వాంట్ టు అక్వైర్ మోర్ పీపుల్ టు బిగిన్ విత్, రైట్? ఆ కాంటెక్స్లో రెండోది ఏంటంటే they need to communicate that it's a game of skill, not a game of luck ani. Then they want to communicate that no, this is good thing to use. It's celebrities entamandi unnaru, cricketers entamandi unnaru ante we're not some fake product, we're not some random product. Don't worry about your money is in safe hands ano, leda nu gelavalante idi aadu, nu like they're selling so many ideas at one go kada. So aa anni ideas nu ammetappudu you need to ante hut ke cheyalandi nu ante ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేనిది చేయాలి నువ్వు. ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేనిది చేయాలంటే దర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ గొరిల్లా మార్కెటింగ్. గొరిల్లా మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇఫ్ యూ సెల్ సంథింగ్ ఆర్ ఇఫ్ యూ డూ అడ్వర్టైజింగ్ విత్ అబ్సల్యూట్లీ ఇన్సేన్లీ చీప్ కాస్ట్, లైక్ ఇన్సేన్లీ చీప్ ఆర్ లిటరల్లీ నో మనీ. వైరల్ మార్కెటింగ్ అంటారు కదా, వైరల్ మార్కెటింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ గొరిల్లా మార్కెటింగ్. ఎదర్ యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా నెత్తి మీద ఒక డబ్బా పెట్టుకొని దాని మీద క్యూఆర్ స్కానర్ పెట్టుకొని క్యూఆర్ స్కాన్ చేస్తే మీకు 100% ఆఫ్ అని పెట్టుకుంటా, కానీ డబ్బా మీద చేపెట్టుకొని తిరుగుతూ ఉంటా, జంప్ అవుతుంటా, ఇది అదే చేస్తూ ఉంటా. సో హూఆర్ స్కాన్స్ మీ విల్ గెట్ మనీ. సో ఇట్స్ అ ఫన్ క్యాంపెయిన్ కదా. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో స్పేస్ మెయింటైన్ చేయాలి, డిస్టెన్స్ కదా. సో హెచ్డిఎఫ్సి ఏం చేసింది, ఈ స్పేస్ మెయింటైన్ చేయడానికి దాదాపు సమ్ 20 or 30 ఈ ఫార్మసీస్ ఉంటాయి కదా, ఫార్మసీస్ దగ్గర హెచ్డిఎఫ్సి మీరు లోగో చూసినట్టు స్క్వైర్లా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే పేడ్ సమ్ పెయింటర్స్ అండ్ దే మేడ్ దోస్ స్క్వైర్స్ ఇన్ హెచ్డిఎఫ్సి లోగోస్. ఓకే, సో ఈ హెచ్డిఎఫ్సి లోగోస్లో స్క్వైర్స్ ఉన్నాయి. సో ఆటోమేటికల్లీ వితౌట్ ఎనీ మనీ దే ఆర్ డూయింగ్ బ్రాండింగ్ కదా. సో దీని గొరిల్లా మార్కెట్ అంట. అంటే ఎగ్జాక్ట్లీ యూ make zero investment or very small investment to have very huge value. లేదంటే హట్కే చేయాలి. you spend so much money into it, people be bonkers like ఏంట్రా ఇంత డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టారా, ఇంత గ్రాండ్గా ఎట్లా చేస్తున్నారా, ఫాగ్ ఏం జరుగుతుంది. లైక్ ఇట్ బికమ్స్ సో అనాయింగ్ ఆఫ్టర్ ఎ పాయింట్ యూ లైక్ ఫాగ్ చల్తా అంతే కదా. ఆ తర్వాత మన గుండంకుల్ కిరణ్ గుండంకుల్ డబ్బులేం ఊరికే రావు, రైట్? ఆఫ్టర్ అ పాయింట్ యూ లైక్ అరే ఏం లేదా ఇంకా నాకు, there is no celebrity in it but he has become a celebrity. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ జరగడానికి యూ ఎయిదర్ గో దట్ వైరల్ మార్కెటింగ్ రూట్ వేర్ ఇట్ ఇస్ గొరిల్లా మార్కెటింగ్, యూ డూ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ మార్కెటింగ్ దట్ మేక్స్ జీరో మనీ, ఆర్ యూ స్పెండ్ సో మచ్ మనీ దట్ ఈస్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్. అంటే పబ్లిక్ డిస్కోర్స్లో జరిగే డిస్కషన్స్లో ఇట్స్ పార్ట్. అంటే ఏదర్ ఇది చేయాలి అది చేయాలి, లేదంటే గుమ్ములు కొట్టుకుపోతావు. నువ్వు 10 కోట్లు ఖర్చు పెట్టావు, ఇంకోటి వచ్చి 11 కోట్లు ఖర్చు పెడతాడు. నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టావు, ఇంకోటి వచ్చి 101 కోటి ఖర్చు పెడతాడు. అప్పుడు నేను చేయాలా 500 కోట్లు ఖర్చు పెట్టు, నేను ఎవరు టచ్ చేయలేడు. ఆప్షన్లో గెలిచినట్టు గేమ్ అంతే. జనాల అటెన్షన్ కోసం నువ్వు ఆప్షన్ వేస్తున్నావు. యూ పే ద హైయెస్ట్ బిడ్, నో వన్ మ్యాచెస్ అప్ టు యువర్ బిడ్ అండ్ యు ఆర్ ద విన్నర్, యూ గెట్ ఆల్ ది అటెన్షన్. ఫనీ థింగ్ ఏంటంటే ఇండియాలో 2 అన్అఫిషియల్ రిలీజియన్ ఉన్నాయి, ఒకటి సినిమా, రెండోది క్రికెట్. ఆ డ్రీమ్11 ఏం చేసిందంటే తీసుకొచ్చి 2 రిలీజియన్ కలిపేసింది. యా. సో నిఖిల్, ఇప్పటిదాకా ఈ టాపిక్ డిస్కస్ చేసినాం. లెట్స్ డూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సడన్గా ఇఫ్ ఐ ఆస్క్ యూ, నేను ఒక ప్రోడక్ట్ చెప్తా, ప్రోడక్ట్ పేరు చెప్పి దాని చుట్టూరుగా ఒక స్టోరీ బిల్డ్ చేసి దాని చుట్టూరుగా ఒక యాడ్ బిల్డ్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళి జనాలే కొనిపించి జనాల బ్రెయిన్లో ఐడియా నిలిచిపోవాలి. ఓకే, సో లెట్స్ టేక్ ఎ ప్రోడక్ట్. కాఫీ మగ్, నాట్ కాఫీ, మగ్. యా. ఓకే, గివ్ మీ సమ్ పారామీటర్స్. కాఫీ మగ్ ఎలాగా? 999 రూపీస్. 999 is too expensive. Exactly. My audience are also, I need the premium audience. Yeah, and okay. I wanted to use the current coffee fashion trend ఏదైతే వెళ్తుందో ఇండియాలో, దానికి మ్యాచ్ అయ్యి దానికి కొరిలేట్ అయ్యి బేసికలీ యూ వాంట్ టు అట్రాక్ట్ ప్రీమియం ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. సో ప్రీమియం ఆడియన్స్ నీ కాఫీ మగ్ కొనుక్కోవాలంటే బేసికలీ
కాఫీ మగ్స్ ఆర్ నోన్ ఫర్ కస్టమైజేషన్ కదా. కాఫీ మగ్ మనం ఎందుకు హోల్డ్ చేస్తాము, నాకు ఏదో వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మగ్ మీద ఎస్ప్రెస్సో కాఫీ అని ఉంది, ఆ బ్లాక్ కలర్ ఉంది, బ్లాక్ అండ్ గ్రీన్ ఉంది. ఈ బ్లాక్ అండ్ గ్రీన్ కనుక జనాలకు నచ్చితే దే విల్ యూజ్ దిస్ కాఫీ మగ్. బట్ ఇది నచ్చలేదు అనుకో, ఈ మొగ్గ తీసి పక్కన పడేస్తారు. రెండోది ఏంటంటే మగ్స్కి హై మెయింటెనెన్స్ ఇష్యూ ఒకటి వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కప్ హ్యాస్ బిన్ చిప్డ్ ఎ లిటిల్ బిట్. ఒక్కసారి కప్ చిప్ అయిందంటే పీపుల్ డోంట్ యూజ్ దట్ మచ్. సమ్ పీపుల్ యూజ్ ఇట్, సమ్ పీపుల్ డోంట్. ఐ లైక్ దిస్ మగ్ అండ్ దట్స్ ద రీజన్ వీ హ్యావ్ దిస్ ఇన్ అవర్ ఆఫీస్. వాట్ క్యాన్ రియలీ వర్క్ ఈజ్ ప్రీమియం అన్నారు కాబట్టి వీ కెన్ categorize what is the most trending activity that there is there. For example, if I would want to sell that mug, most provocative thoughts or ideas or most correlatable ideas or movie franchises I use it. For example, తగ్గేదేలా కప్పు మీద రాసి ఉంటుంది, signed by Allu Arjun. I mean, I don't want to sell it to all the customers. I wanted to sell it to the only premium customers who can pay $1,000 for a coffee mug. Exactly. So only premium customers ki ఇవ్వాలి. I want the ad to be very much premium. I don't want it to be again, no. Every product doesn't need a TVC ad. ఎందుకంటే we need to know who we are selling it to. మీరు అంత స్పెసిఫిక్గా ప్రీమియం అన్నారు కాబట్టి ప్రీమియం ఆడియన్స్ లిమిటెడ్ ఉంటారు. అందులో ₹1000 ఒక కాఫీ మగ్ మీద యాడ్ పెట్టారు అంటే ఎయిదర్ దే లైక్ ది బ్రాండ్ స్టోరీ. అండ్ నేను నా బడ్జెట్ చెప్తా. ఐఎమ్ రెడీ టు స్పెండ్ 10 crores. ఓకే, యూర్ రెడీ టు స్పెండ్ 10 crores. సో నేను ఒక బ్రాండ్ మేనేజర్ అయితే వాట్ ఐ వుడ్ డూ ఇస్ ఐ వుడ్ టేక్ two choices. Either I'll sell the brand name. For example, this coffee mug is coming from a company called K నుంచి ప్రోడక్ట్ కంపెనీ వచ్చేసి KAY, K నుంచి ఇవి మగ్స్ వస్తున్నాయి అనుకుందాం. సో ఐ వుడ్ ట్రై టు సెల్ దట్ దిస్ కాఫీ మగ్ ఈజ్ మేడ్ విత్ ఎలిమెంట్స్ దట్ ఆర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రాయిడ్ నుంచి పడిన ఎలిమెంట్లోని 1 gram మనం ఈ కాఫీ మగ్లో వాడామని చెప్పచ్చు. తెలుసా, దెర్ ఇస్ దిస్ బైక్, ఐ థింక్ TVS అనుకుంటా, INS విక్రాంత్ అని ఒక షిప్ ఉంది. సో INS విక్రాంత్ డిస్పోజ్ అవుతున్నప్పుడు దాంట్లోంచి ఒక చంక్ ఆఫ్ మెటల్లో ఎంతో తీసుకొని దే యూజ్ దట్ మెటల్ అలాయ్ ఇన్ ఎవ్రీ బైక్ దట్ దే హ్యావ్ యాడెడ్. సో సడన్లీ దిస్ బైక్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ పేట్రియాటిక్ ఎలిమెంట్. INS విక్రాంత్ బైక్స్ బొంబార్డ్ చేసిరు అసలు. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఐ విల్ డూ, I will kind of basically break down this into premium mugs అన్నారు కాబట్టి ప్రీమియం జాగ్వార్ స్టైల్ విజువల్స్ ఎలిమెంట్స్ అన్ని వాడేసి, జాగ్వార్ బాత్రూమ్ టైల్స్ అండ్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్ విజువల్స్ అన్ని మెయింటైన్ చేసి కాఫీ మగ్ని అలా చేయొచ్చు. లేదా చైనానో జాపనీస్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, మగ్ కానీ ఏదైనా కానీ పింగ్ అని విరిగిపోతే దాన్ని అంటించడానికి గోల్డ్ వాడతారు. గోల్డ్ వాడి అటికిస్తారన్నమాట. సో ద వాల్యూ ఆఫ్ దాట్ ఇంక్రీజెస్. సో వీ కుడ్ యూజ్ దాట్ వాల్యూ ప్రపోజిషన్ అండ్ మనం కఫ్కి చిన్న క్రాక్ పెట్టేసి క్రాక్లో యాక్చువల్ గోల్డ్ లేయరింగ్ చేయొచ్చు. మనం స్వీట్స్కి సిల్వర్ లేయరింగ్ ఎట్లా చేస్తాం కదా, అట్లా కప్కి గోల్డ్ లేయరింగ్ చేయొచ్చు. అక్కడ కూడా మనకు వాల్యూ ఉంటుంది. లేదా కస్టమైజేషన్ అని చెప్పి దాని మీద కస్టమైజ్ సిగ్నేచర్ రాపించవచ్చు కప్ మీద, దట్ ఈస్ అనదర్ మోడల్. ఇక్కడ ఏమవుతుందంటే అగైన్ ద ప్రోడక్ట్ స్టార్ట్స్ మోర్ ఫ్రమ్ ద కస్టమైజేషన్ స్టాండ్ పాయింట్. మీరు వాడే బైక్ మీద కస్టమైజేషన్ చేయొచ్చు, కానీ బైక్ కాన్ఫిగరేషన్ కస్టమైజ్ చేయడం కష్టం. ఎగ్జాక్ట్లీ. కానీ కప్స్ దే ఆర్ మేడ్ ఫర్ కస్టమైజేషన్. అందుకే మీరు ఏ రిటైల్ స్టోర్కి వెళ్ళినా కూడా మీకు 40-50 రకాల కప్పులు కనపడతాయి. నాట్ 5 or 6 కాదు, 40-50 రకాల కప్పులు కనపడతాయి. సో అప్పుడు నేనేం చేయొచ్చు, ఐ కెన్ ఎయిదర్ సెల్ కప్స్ ఫ్రమ్ మై బ్రాండ్ నేమ్ సెయింగ్ దట్ మై బ్రాండ్ కప్స్ ఆర్ గోయింగ్ టు బి రియలీ రియలీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్, K కంపెనీ నుంచి ఒక ప్రీమియం లగ్జరీ కప్స్ వస్తున్నాయి. ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ అవుటర్ స్పేస్, రీసెంట్గా భూమి మీద ఒక ఆస్ట్రాయిడ్ పడింది, ఆ ఆస్ట్రాయిడ్ ఎలిమెంట్స్ నుంచి మనం తీసుకొని ఈ కాఫీ మగ్ తయారు చేసాం. ఎవ్రీ మగ్ విల్ హ్యావ్ 1 milligram ఆఫ్ ఆస్ట్రాయిడ్. నౌ దాట్స్ సమ్ ప్రీమియంనెస్. లేదా ఎవ్రీ మగ్ దాని చుట్టూగానే వితౌట్ పుట్టింగ్ ఎనీ సెలబ్రిటీ ఆర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ బ్రాండ్ అంబాసిడర్ వి కెన్ డూ. ఇక్కడ ఏం చేయాలి, we don't need celebrities here, we need పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. అంటే వీ నీడ్ యూట్యూబ్ యాడ్స్, వీ నీడ్ లైక్ ఆల్ దీస్ యాడ్స్. ఇవి ఎవరికి టార్గెట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ మగ్గు ఏదైనా సినిమాలో వాడాడు, ఈ సినిమాలో వాడిన మగ్గు అని చెప్పి పెట్టచ్చు. లేదా మార్వెల్ డీసీతో రైట్స్ తీసుకొని వాళ్ళ రైట్స్ పెట్టి ఆ మార్వెల్ డీసీ మీద కంటెంట్ చూసే వాళ్ళందరికీ పర్ఫార్మెన్స్ మార్కెట్ చేయొచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్, తెలుగులో స్పేస్ కంటెంట్ చూసే వాళ్ళందరికీ స్పేస్ మగ్ అని చెప్పి ఇలా అమ్మచ్చు. అలాగా వీ కెన్ డూ లిటిల్ బిట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అండ్ వీ డూ పర్ఫార్మెన్స్ బెస్ట్. వీళ్ళకి టీవీసీ కమర్షియల్స్ అవసరం లేదన్నమాట, మగ్ అమ్ముతున్నాం కాబట్టి. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు సెల్ ఇట్ టు ఎవ్రీవన్ ఇన్ ద మార్కెట్, 99 rupees cup, my budget is 100 crores to sell cups. 100 crores బడ్జెట్ 99 rupees కప్ మీద
ఓకే. ఐ మీన్ నేను ఇండియాలో ఐ వాంట్ ప్రతి ఒక్క ఇంట్లో ఈ కప్ ఉండాలి. ఓకే. ప్రతి ఒక్కటి ఆస్పిరేషన్ కావాలి. అంటే నాట్ అన్ ఆస్పిరేషన్ బట్ ఇంకా అది వాడు ఫ్రీగా దొరికినట్టు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాడి దగ్గరికి వచ్చేసి వాడికి ఆ బ్రాండ్ పేరు అంతా ఒక ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ని చేసేయాలి ఈ కప్ని. ఓకే, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ చేయాలి. 100 crores because I have other plans to do. I wanted to launch a coffee powder later on once my cups gets into everyone's home. A brand name వెళ్ళాక I have bigger plans. 100 crores. ఓకే. మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి లుక్ చూస్తే దెర్ ఇస్ ఎ స్ట్రాటజీ రైట్. బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, బూస్ట్ కప్స్ కూడా అమ్మేది ఒకప్పుడు. కప్ అమ్మేది అంటే బూస్ట్ షటిల్ బ్యాట్స్ ఉండేవి, బూస్ట్ కప్స్ ఉండేవి, టెన్నిస్ బాల్స్, మైలో కూడా కప్స్ ఉండేవి, మైలో కప్స్. తర్వాత మన నెస్కెఫీ, మళ్ళీ బ్రూ, వీళ్ళందరూ మన స్టీల్ కప్పులు అమ్మేవాళ్ళు, స్టీల్ కప్పులు ఇచ్చేవాళ్ళు యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్యాకేజింగ్. లేదా బేసికలీ ఇలాగా కొలాబరేటివ్గా. ఆర్ సంతూర్ స్పూన్ అమ్మేది, 4 సోపులు కంటే ఒక స్పూన్ వచ్చింది. అది కాకుండా ఇంకొకటి పెన్ కూడా అమ్మేది, సంతూర్ పెన్. సంతూర్ పెన్. ఆ పెన్ పేరు అది లింక్ పెన్ ఏం పెన్ కానీ దాన్ని సంతూర్ పెన్ అనే అంటాం మనం. దాని మీద సంతూర్ అని రాసి ఉంటుంది పెన్ మీద. అలానే స్పూన్ కూడా ఉంటుంది, సంతూర్ స్పూన్. దాని మీద డిజైన్ ఉంటుంది సంతూర్ స్పూన్. అండ్ దెర్ ఇస్ దిస్ ప్రతి ఏ ప్రోడక్ట్ అమ్మినా దాని యాడ్ ఆన్ ప్రోడక్ట్కి ఏదో ఒక యూఎస్పీ ఉంటుంది. సంతూర్ పెన్కి స్మెల్ వస్తుంది, ఫ్రేగ్రెన్స్ బేస్డ్ అనమాట. సో అలాగా నువ్వు కప్పుని కాఫీ పౌడర్ అప్పుడు ఎట్లా ఉంది, ఈ కప్పులో కాఫీ పౌడర్ అంతా వేసి ఉంటావు, కాఫీ పౌడర్ బ్యాండింగ్ అంతా కప్పులో వేసి ఉంటావు. సో 99 రూపాయల కప్పు, ఈ కప్పు కొంటే మీకు కాఫీ పౌడర్ కప్పు నిండా వస్తుంది. కప్పులో 100 grams పడుతుంది అంటే కాఫీ పౌడర్ కప్పు కంబైన్ చేసి ఏదైనా స్ట్రాటజీ తయారు చేసుకోవచ్చు మనం. సో మార్కెట్ అందరికీ సెట్ కావాలంటే మీరు కాఫీ పౌడర్ కప్ అన్నారు కాబట్టి ఈ కప్పులో పడినంత కాఫీ మీకు ఫ్రీగా వస్తుంది, 99 రూపీస్ కనిపెట్టి పెట్టాలా. లేదా కప్పు బీన్స్, కప్పులో అండ్ ప్యారలల్గా వీ కెన్ కొలాబరేట్. అంటే ఇంతకుముందు ప్రీమియం ప్రోడక్ట్కి మనకు ఒక సెలబ్రిటీ ఫేస్ అవసరం లేకపోయినా కానీ దీనికి ఒక సచిన్నో, విరాట్ కోహ్లీనో, లేకపోతే హూ ఇస్ ఇన్ ద మార్కెట్ తీసుకొచ్చి టాప్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ కప్లో కాఫీ తాగినట్టు పెట్టి వాళ్ళ సిగ్నేచర్స్ పెట్టి అమ్మచ్చు. మన ఎంఎస్డి బూస్ట్ ఎంఎస్డి అసలు నేను లిటరల్ అయితే ఎక్లేర్స్ అనుకుంటా, ఎక్లేర్స్ ఏదో చాక్లెట్ ఉందా ఎంఎస్డి సిగ్నేచర్, అది చూసి ఎన్నిసార్లు కాపీ కొట్టాను. ఐ కెన్ ఆల్మోస్ట్ రెప్లికేట్ ఎంఎస్డి సిగ్నేచర్. ఎగ్జాక్ట్లీ. అది ఏదో ఉంటుంది, ఏ చాక్లెట్ గుర్తురావట్లేదు కానీ చాక్లెట్. తర్వాత సచిన్ టెండూల్కర్ సిగ్నేచర్ బూస్ట్ ఎన్నిసార్లు కాపీ కొట్టాను నాకు గుర్తు కూడా లేదు. అంటే దట్స్ ద ఫ్యాసినేషన్ రైట్. నేను బూస్ట్ ఎందుకు కొనేవాడిని, ఆ మగ్గు సచిన్ టెండూల్కర్ కోసం మగ్గు కొనేవాడిని నిజంగా. ఐ మీన్ ఇంకొకటి మనల్ని ప్రొవోక్ చేసేది ఏంటంటే మన స్టైల్ని, అది కాంప్లైన్ యాడ్స్. సారీ వి మిస్ టు టాక్ అబౌట్ కాంప్లైన్ యాడ్స్. హైట్ అది దాంతో నిజంగా చేసేది లేదు. కానీ ఈ రోజుకి ఈ రోజుకి ఇంట్లో అమ్మలకి పొడుగు పెరగట్లేదు అంటే వాడు కాంప్లైన్ తాగట్లేదు. సొల్యూషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, కాంప్లైన్ డబ్బుకుంటాం. ఈ చిన్న పిల్లలు అయితే పీడియాష్యూర్. Exactly. Yeah. See, what these products are doing is they are making their name into synonymous. For example, వాషింగ్ పౌడర్ అనం, we ask సర్ఫ్ ఉందా అంటాం. వాషింగ్ సోప్ అనం, 2 ఉందా అంటాం. వాషింగ్ పౌడర్ అంటే నాకు ఏమొచ్చింది, ఏం గుర్తొచ్చిందో తెలుసు, అదే వాషింగ్ పౌడర్ నిర్మా, దట్స్ కాల్డ్ జింగిల్. రైట్. లైక్ basically what is happening is every product want to be synonymous. ఆ ప్రోడక్ట్ సినానమ్ అవ్వాలనుకుంటుంది మనం వాడే ఐటెం గురించి. ఆ కంపెనీ పేరు షుడ్ బి సినానమ్. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ అనం, లక్స్ సోప్ అంటాం. మనం వాడుకునే సోప్ కూడా లక్స్ సోప్ అంటాం, లక్స్ పప్ప అంటాం. లైక్ హౌ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇట్స్ బేసికలీ దే వాంట్ టు ఇంటిగ్రేట్ బ్రాండ్ ఇన్ టు ద ప్రోడక్ట్. అండర్స్టూడ్. అలాగనమాట. వాడికి ఆ ప్రోడక్ట్ గుర్తు రాకముందే ఆ బ్రాండ్ పేరు గుర్తు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్స్ స్క్రూ రైట్, అసోసియేషన్ అనమాట. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మనకు గుర్తున్నదన్నమాట, ఆ బ్రాండ్ పేరు గుర్తు. నాకు తెలిసి ఇప్పటికీ చాలా మందికి కొన్ని ప్రొడక్ట్స్ పేర్లు గుర్తుంటాయి, ఆ బ్రాండ్ పేర్లు గుర్తుంటాయి. ఐ మీన్ దే లిటరలీ మొనోప్లైజ్ నాట్ ద మార్కెట్ ఆర్ బ్రెయిన్స్. యా, ఐ మీన్ ప్రతి ఎపిసోడ్లో ఇలానే వి ట్రై టు డూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ప్యారలల్లీ లెట్స్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. రికమెండేషన్స్. ఓకే. మనం ఇంతసేపు బ్రాండింగ్ అడ్వర్టైజింగ్ గురించి మాట్లాడాం కాబట్టి ఐ హ్యావ్ ఎ బ్రిలియంట్ రికమెండేషన్. ఇది చూస్తే మైండ్ పగిలిపోద్ది అనమాట, ఆ రేంజ్ సినిమా. దిస్ ఓకే. సో బేసికల్లీ ఇది నేను ఎలా డిస్కవర్ చేస్తానో మీకు అలా డిస్కవర్ చేయమని చెప్తాను, బట్ ఇట్స్ యువర్ చాయిస్. విచ్ ఎవర్ కోడి ముందా గుడి ముందా అని కాదు కదా, విచ్ ఎవర్ వర్క్స్ వెల్ ఫర్ యూ. సో నేను ర్యాండమ్గా ఒక టెడ్ టాక్స్, ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ టెడ్ టాక్స్ అ వైల్ బ్యాక్. సో ర్యాండమ్గా ఒక టెడ్ టాక్ చూసాను. ఆ టెడ్ టాక్ టైటిల్ ఏంటంటే ద గ్రేటెస్ట్ TED Talk ever. That's the title of the TED Talk. సో ఇంత కాండెన్సెండింగ్గా టైటిల్ ఉందని చెప్పి ఓపెన్ చేశాను. సో దాంట్లో ఉన్న అతని పేరు, ఇట్స్ బై దిస్ గాయ్ కాల్డ్ మోర్గన్ స్పర్లాక్.
Now the title of the TED Talk is the greatest TED Talk ever sold అని అనుకుంటా. సో బేసికలీ ఆ TED Talkలో ద వే హౌ హీ మేడ్ ద మూవీ ఆర్ హౌ ద మూవీ ఈస్ బిన్ డెవలప్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ గురించి మాట్లాడతారు అనమాట. మాట్లాడుతూ హియర్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. హీ టోల్డ్ ఇన్ ఈబే దట్ ఐ విల్ బి డూయింగ్ దిస్ TED Talk అండ్ ఈ TED Talk టైటిల్ పేరు వచ్చేసి సో ప్రెజెన్స్ ద గ్రేటెస్ట్ TED Talk ఎవర్ స్పోకెన్ అని చెప్తే సమ్వన్ యాక్చువల్లీ బిడ్ అండ్ దే గాట్ ద రైట్స్ ఫర్ ద TED Talk టైటిల్ దట్ సో కంపెనీ ప్రజెంట్స్ ద గ్రేటెస్ట్ TED Talk ఎవర్ మేడ్ అని. ఆ TED Talkలో మాట్లాడుకున్న మూవీ పేరు ద గ్రేటెస్ట్ మూవీ ఎవర్ సోల్డ్, ప్రజెంటెడ్ బై pomegranate జ్యూస్. అలానే ది ఆల్సో ఐల్ టెల్ యూ వాట్ ఆర్ ఆల్ బ్రాండ్స్ దేర్. సో ఇట్స్ కాల్డ్ Oscar nominated film Morgan Spurlock explores the product placement, marketing, advertising. Pom Wonderful presents the greatest movie ever sold. That's literally the title. So basically ఈ మూవీలో ఎలా ఉంటుందంటే ఈ మూవీ ప్రొడక్షన్ ప్రాసెస్ మూవీ. సో ఈ మార్గన్ స్పర్లాక్ అనే అతను ఒక డాక్యుమెంటేరియన్ అనమాట. ఇది అంటాడు వాట్ ఇఫ్ ఐ క్రియేట్ ఎ మూవీ అబౌట్ మీ ఫిగరింగ్ అవుట్ ఫైండింగ్ స్పాన్సర్స్ ఫర్ మై మూవీ. సో ఆ మూవీ మొత్తం కూడా అతను ఆ మూవీకి స్పాన్సర్స్ ఎలా పట్టుకున్నాడు, ఆ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేశాడు, ఆ కమ్యూనికేషన్ ఎలా చేశాడు, మూవీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మాట్లాడతారనమాట. రియల్లీ బ్రిలియంట్ మూవీ. ఆ మూవీ అంటే మీకు బ్రాండింగ్ వరల్డ్ గురించి, అడ్వర్టైజింగ్ వరల్డ్ గురించి, మార్కెటింగ్ వరల్డ్ గురించి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా నచ్చుతాయి, ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ వన్ ఆఫ్ దీస్ డాక్యుమెంటరీస్ దట్ యూ డోంట్ ఈజీలీ కమ్ అక్రాస్, బట్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ యూ విల్ ఎంజాయ్ ద హెల్ అవుట్ ఆఫ్ ఇట్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. యా, ఫ్రమ్ మై సైడ్ సినిమాలు బుక్కులు కాకుండా దెర్ ఆర్ దిస్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆఫ్ తన్మయ్ భట్. ప్లీజ్ డూ వాచ్ ఆల్ హిస్ ఇంటర్వ్యూస్ అండ్ దెర్ ఆర్ పర్టిక్యులర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ క్లాస్ మీన్నే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ప్లీజ్ డూ వాచ్ ఆల్ ద ఇంటర్వ్యూస్, అది చాలా హెల్ప్ అవుతాయి. Cool. That's great suggestions, Prithvi. I think we started this conversation in understanding advertising, but you gave me a live product which got my brain thinking and got my mind working really well. So with that, we would like to wrap this episode. Thank you so much, Prithvi, for asking these wonderful questions. And నాకున్న థియేటర్తో అడ్వర్టైజింగ్ గురించి నాకున్న ఇంట్రెస్ట్తో ఈ ఎపిసోడ్ బయటకు వచ్చింది. మీకు నచ్చుద్దని అనుకున్నాం. అట్లీస్ట్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంకా బాగానే వస్తూనే ఉంటాయి. బికాస్ వీఆర్ నాట్ గివింగ్ జ్ఞాన్, వీఆర్ జస్ట్ పుట్టింగ్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్. అండ్ అడ్వర్టైజింగ్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ టూల్ అనమాట. పృథ్వీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో తీసుకొచ్చాడు కదా, వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ జెన్యున్లీ బిలీవ్ ఈజ్ ఒక సినిమాకి జనాలు సంవత్సరం కష్టపడతారు ఒక 2.5 గంట అవుట్పుట్ ఇవ్వడానికి. బట్ ఒక 40-50 ఏళ్ళ కంపెనీ హిస్టరీని ఒక 60 సెకండ్లో రిలీజ్ చేయాలంటే ఇంకెంత క్రియేటివిటీ కావాలి. సో ఒక అడ్వర్టైజింగ్ ఫిల్మ్ మేకర్ అయ్యాడు ఒకడు అంటే that guy is really brilliant. He knows how to tell a story. He knows how to tell a story with the most efficient and presentable way possible. So మీరు ఫిల్మ్ మేకర్స్ అవ్వాలనుకుంటారంటే ఫస్ట్ ట్రై వర్కింగ్ విత్ యాడ్స్. మీరు యాడ్స్లో మెసేజ్ కమ్యూనికేట్ చేయగలిగారు 60 సెకండ్స్ లోపల అంటే యూ ఆర్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్ దట్ దెర్ ఇస్, అండ్ దాట్ ఈస్ గ్రేట్ అరంగేట్రం టు యువర్ మూవీ వరల్డ్. నెక్స్ట్ టైం నుండి అంటే మీరు సినిమా ప్రొడ్యూసర్ లేకుండా సినిమా మేకర్ అయినా కాకపోయినా కానీ స్కిప్ యాడ్ అని వస్తే మాత్రం స్కిప్ కొట్టకండి. అంటే చెత్త యాడ్స్ అయితే స్కిప్ కొట్టండి, బట్ మంచి యాడ్స్ అయితే మాత్రం అప్రిషియేట్. అండ్ ఆబ్వియస్లీ మీకు నచ్చిందంటే యూ విల్ నాట్ స్కిప్. అండ్ గ్రేట్ పృథ్వీ, దట్స్ అ గ్రేట్ నోట్ ఫర్ అస్ టు వ్రాప్ అప్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విల్ గివ్ ఇట్ టు అవర్ టీమ్ టు package this episode. So with that, thank you so much. And have there a is lovely something day. more coming on the ads episode. Yeah, we'll do more. We'll do more. So great, Prithvi. Thank you so much. Have a wonderful day. Thank you guys. Bye.